హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి రియా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను బాగా వైరల్ అయినటువంటి దహీ చట్నీ బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా దీనికోసం అయితే ఒక కప్ వరకు ఫ్రెష్ పెరుగునైతే తీసుకున్నాను. పుల్లటి పెరుగుని అస్సలు తీసుకోవద్దండి, ఫ్రెష్ పెరుగునే తీసుకోండి. ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం సాల్ట్, అదేవిధంగా చాట్ మసాలాను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలాని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మనం బ్రెడ్ స్లైసెస్ని ఇలా డిప్ చేసుకోవాలి. రెండు వైపులా దీనికి ఇలా పట్టించుకోవాలన్నమాట. స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం బటర్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల మనకి పచ్చివాసన వస్తుంది. అందువల్ల మీరు లో ఫ్లేమ్లోనే దీన్ని చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైం దీన్ని ట్రై చేసినప్పుడు ఏముంటుంది, అంత టేస్ట్ ఏమి ఉండదు అనుకున్నాను. కాకపోతే దహీతో చేయడం వల్ల టేస్ట్ మనకి చాలా బాగా వచ్చిందండి. ఇందులో చాట్ మసాలా, అదేవిధంగా మనం కొత్తిమీర చట్నీ ఇవన్నీ వేసాం కదా, దీనివల్ల మనకి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది. ఒక్కసారైనా ట్రై చేసేవలసినటువంటి రెసిపీ అనే చెప్పుకోవాలి. ఇలానే నేను మిగిలినవన్నీ ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను. దీన్ని అయితే మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. చల్లబడితే అంత టేస్ట్ బాగోదు, వేడివేడిగానే వీటిని తినాలి. నేను ఇక్కడ టమాటో కెచప్తో అయితే సర్వ్ చేశాను. సో చూసారు కదా, వీడియో ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంది కదా. ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.